ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలిపులి పంజా విసురుతుంది. ఉమ్మడి జిల్లాలో సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికి తోడు ఈదురు గాలులు వీయడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. సిర్పూర్యులో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జైనాథ్లో 10.4 డిగ్రీలు, పెంబిలో 11.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక జన్నారంలో 13.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వరలక్ష్మి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలో సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే మరో కశ్మీరాన్ని అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తలపిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటు చలికి తోడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తిగా ఈదురుగాలు వేయడంతో బయటికి రావాలంటే ఉమ్మడి జిల్లా ప్రజలైతే జంగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్యులో 8.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా ఆదిలాబాద్ జిల్లా ఆర్లేటిలో 9.4, నిర్మల్ జిల్లా పెంబ్లిలో 10.8, మంచిర్యాల జిల్లా దేవులవాడలో 13.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఇటు చలికాల సీజన్ ప్రారంభం నుంచి కూడా పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు రైతాంగం అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ కూడా గత 3 రోజుల నుంచి సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే చలికి గజగజ వణుకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలలో అయితే చలి తీవ్రత ఇంకా ఎక్కువ మొత్తంలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రాత్రి నుంచి ఉదయం వరకు కూడా చలిమంటలు వేసుకోవాల్సిన పరిస్థితులు ఇటు ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నాయి. అయితే ఉదయం వేళ పూర్తిగా ఇటు భారీగా పొగమంచు వేయడి పడడం, ఇటు చలి ఉండడంతో అయితే ఉదయం పూట ఇటు ప్రయాణాలు చేస్తున్న వాహనదారులకు అయితే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఇటు రవాణా శాఖ అధికారులు అయితే చెప్తున్నది ఒకటే, ఉదయం వేళ భారీగా పొగమంచు పడుతున్న నేపథ్యంలో వాహనదారులు ఖచ్చితంగా తమ వాహనాలకు లైట్లు వేసుకొని నిదానంగా ప్రయాణాలు కొనసాగించాలని ఆర్టీఓ అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం పూట ఇటు పనులకు వెళ్లే పురపాలక సంఘ కార్మికులు కావచ్చు, లేదనుకుంటే రైతు కూలీలు కూడా బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 8 గంటలకి సూర్యోదయం కాకపోవడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటు ఈదురుగాలు వీయడంతో అయితే ఉదయం 10 గంటలే బయటికి రాని పరిస్థితులు అయితే ఉండగా సాయంత్రం 4 గంటలకే ఇంటికి పరిమితమవుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అయితే రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చలిబారి నుంచి తమను కాపాడుకోవడానికి ఖచ్చితంగా స్వెటర్స్, మఫ్లర్స్, మంకీ క్యాపులతో పాటు బయటికి వెళ్లేవారు హ్యాండ్ గ్లౌజెస్ కూడా యూజ్ చేయాలనేసి అయితే వైద్యులు అయితే సూచనలు చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా చలిబారి నుంచి కాపాడుకోవాలనేసి కూడా హెచ్చరికలు అయితే చేస్తున్నారు. అయితే ఇటు చలికాల సీజన్ నుంచి కూడా పూర్తిగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అయితే కూరగాయ పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు తెగుళ్లు రావడంతో తమ అనుకున్నంత మేర పంట నష్టపోవాల్సి వస్తుందనేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాలలో సింగరేణు గనులు అయితే విస్తరించి ఉన్నాయి. ఉదయం వేళ ఇటు భారీగా చలి వేయడంతో అయితే ఉదయం షిఫ్ట్ కు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీంతో సింగరేణిలో కూడా గైరాజర్ శాతం అయితే పెరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.